వాడి కంట్రోల్లో లేనిటివి ఏం చేయలేడు కదా. అంటే వాడి కంట్రోల్లో నేను మూడింటిని మేనేజ్ చేయగలడు కానీ వెబ్సైట్లో అప్లై చేసిన లిస్ట్ని వాడేం చేయలేడు కదా. వీళ్ళు ఎలాగో అప్లై చేయలేదు కాబట్టి అప్లై చేసిన వాళ్ళ లిస్టు టాలీ చేసి చూస్తే ఖచ్చితంగా దొరుకుతాను అప్పుడు వ్యక్తి. ఇప్పుడు దాంతో మ్యాచ్ చేసి చూడు. ఇది చాలా మన దొక్కలేడండి. అంత చేశాడా పండిగాడు? అవును సార్, నేను ఆ ప్రూఫ్తో గవర్నమెంట్ దగ్గరికి వెళ్తున్నాను. దానికి మీ ఫుల్ సపోర్ట్ కావాలి సార్. నా ఒక్కడిదే కాదు చిన్న, టోటల్ డిపార్ట్మెంట్ సపోర్ట్ నీకు ఉంటుంది. థ్యాంక్ యూ సార్. ఇప్పుడే ఇన్ఫర్మేషన్ వచ్చింది. వాడు కనుక ఆ ప్రూఫ్స్ తో గవర్నర్ తెలిస్తే ఇంక మీ బతుకంతా శ్రీకృష్ణ జన్మస్థానమే. వాడి గర్ల్ ఫ్రెండ్ ఎక్కడుందో నాకు తెలుసన్నా. అల్లుడు, ఇంకొక గంట స్టేటే కాదు కంట్రీనే షేక్ చేసే బ్రేక్ న్యూస్ రాబోతుంది. మా బాబుకి రిటైర్మెంట్ కింద సరైన గిఫ్ట్ ఇస్తున్నావు. రిటైర్మెంట్ గిఫ్ట్ అంటే ఎవడైనా ఈ ఫామ్ హౌస్ గెస్ట్ హౌస్ ఇస్తాడు. నువ్వేంటా నా లైఫ్ చేస్తున్నావు? నువ్వు రిటైర్మెంట్ గిఫ్ట్ ప్లాన్ చేస్తే నీకు నేను రిటర్న్ గిఫ్ట్ ప్లాన్ చేశా. హెడ్ కానిస్టేబుల్ వెంకటరత్నం. ఏమైంది అల్లుడు? దిగడం మొదలెడితే నీకన్నా 10 మెట్లు కిందే ఉంటా. సాఫ్ట్వేర్ ఎప్పుడు లాస్ట్ లో యూజ్ చేయాలని ఎంతవరకు ఆగా తెలిచేసుకుందాం. గర్ల్ ఫ్రెండ్ ఎక్కడుందో నాకు తెలుసన్నా. బెడ్ రిలేషన్ కన్నా బ్లడ్ రిలేషన్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుందిరా. దాన్ని కాదు, వాడి బాబును పట్టుకొచ్చేయండి. ప్రపంచంలో దేనికి లేని పవర్ బ్లడ్ కుందిరా. అది ఎవరినైనా ఇట్టే రప్పించేస్తుంది. ఏంట్రా నవ్వుతున్నావు? నువ్వు చెప్పినట్టే వాడు కాంప్రమైజ్ అయ్యి ఇక్కడ దాకా వస్తే నేను బతికినా చచ్చినట్టే. అదే వాడు అటే వెళ్తే నేను చచ్చినా బతికినట్టే. నేను అలాంటి బ్రతికే కోరుకుంటానని వాడికి బాగా తెలుసు. డిపార్ట్మెంట్ కోసం చాలా మంది బతుకుతారు, కానీ అదే డిపార్ట్మెంట్ కోసం చనిపోయే అవకాశం మాత్రం చాలా కొద్ది మందికి మాత్రమే వస్తుంది. అది వచ్చినప్పుడు వదులుకోవద్దు. వాడు ఖచ్చితంగా రాడు. నీ ప్రాణం కోసమైనా వస్తాను. తన వల్ల ఆగిపోయిన న్యాయం కోసం వెళ్తాడు. నా అనుభవంతో చెప్తున్నా, వస్తాడు. నా పెంపకం మీద నమ్మకంతో చెప్తున్నా, వాడు రాడు. మరో 10 నిమిషాల్లో వాడు ఇక్కడ ఉంటాడు చూడు. అదే 10 నిమిషాల్లో నీ చరిత్ర టీవీలో ఉంటుంది చూడు. రేపు స్టేట్ మొత్తం నామినేషన్ వేస్తా, బట్ నీ మీద ఎంక్వైరీ వేస్తా. ఆ 3000 మంది డిపార్ట్మెంట్ లోకి వెళ్తారు, నువ్వు మాత్రం జైల్లోకి వెళ్తావు. నీ చాప్టర్ కి ఇదే క్లైమాక్స్. కిడ్నాప్ ఏం చేస్తే బ్లాక్ మెయిల్ వీడు చేస్తున్నాడు. అక్కడ కొడుకు, ఇక్కడ బాబు, బ్లడ్. రాజ్భవన్కి వెళ్ళి అన్ని రూట్స్ లో మనోళ్ళు ఉండండి. వాడు ఎటు నుంచి వచ్చినా అక్కడే వేసేయండి. ఎలా పెంపకం అన్నావు, నమ్మకం అన్నావు. ముందా ఫైల్ లాక్కొని వాడిని వేసేయండి. వేయడం నాకు కొత్త ఏం కాదు, నీ ముందేయడం కొత్త అంతే. నువ్వు ఫోన్ చేసి బ్లాక్మెయిల్ చేసినా చేయకపోయినా నేను బయలుదేరిందే నీ దగ్గరికి. అనవసరంగా కిడ్నాప్లు, వీళ్ళందరినీ మేపడానికి డబ్బులు, టైం అన్ని ఒకే. నేను ఇప్పుడు అటు వెళ్తే వీడిని లోపలేస్తాను.
ఉద్యోగాలు వస్తాయి. కానీ జనాలకి ఏదైనా ప్రాబ్లం వస్తే పోలీసుల దగ్గరికి వస్తారు. అలాంటి పోలీస్ డిపార్ట్మెంట్లోనే ఇంత కరప్షన్ ఉందని తెలిస్తే టోటల్ డిపార్ట్మెంట్ పరువు పోతుంది. ఇలాంటి ఒక్కరిని శిక్షించడం కోసం మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ పరువు పోవడం నాకు ఇష్టం లేదు. మరి వాళ్ళ సంగతి ఏంట్రా? దానికి ఒక మేట ఉంది. అన్నా, మీ సార్తో ఒక చిన్న డీల్ సెట్ చేసుకోవడానికి వచ్చా. సెట్ అవ్వకపోతే అందరం విచ్చలవిడిగా కొట్టుకున్నాం. అప్పటి వరకు జస్ట్ వెయిట్ అండ్ సీ. నా దగ్గర ఫేక్ నా కొడుకు లిస్ట్ మాత్రమే ఉంది, కానీ మీ దగ్గర ఒరిజినల్ క్యాండిడేట్స్ లిస్ట్ కూడా ఉంది. ఆన్ ద స్పాట్ ఎవడి అపాయింట్మెంట్ వాడికి వెళ్ళిపోతే ఇదంతా ఇక్కడితో వదిలేస్తారు. కాదు కూడదు అనుకుంటే హోమ్ మినిస్టర్ ఇంతకంటే తెలియదు. కరోనా కొడుతున్నాం దింపడం అంటూ మొదలు పెడితే ఎంత లోతు దింపుతామో కూడా తెలియదు. చాయిస్ ఈజ్ యువర్స్. పిచ్చన కొడుకులో కనిపిస్తున్నానా నీకు? ఇదంతా చేసిందే నేను మళ్ళీ పవర్ లోకి రావటం కోసం. అలాంటిది నేను ఓడిపోయే డీల్కి ఎందుకు ఒప్పుకుంటానరా? నీ పవర్ కట్ ఆన్ మ్యాట్ నేను ఒకటి చెప్తాగా. దా, రండి సార్. ఈ పైకి హోమ్ మినిస్టర్ గారు బాగా తిన్నాడు. వాడు ఏమేమి వేస్తున్నాడు ఏంటి? ఏమైనా మీ సెకండ్ సెటప్ సూపర్ సార్. ఏంటి ప్రతిపక్షంలో కొట్టుకుంటే వెళ్ళి జంట పక్షులు ఎగురుకుంటూ వస్తున్నారు? మా సార్కి ఏమేమి వేసావు? ఎవడనుకుంటున్నావు? హీఈస్ మై పార్ట్నర్. ఓయ్ వెంకటరత్నం గారు, మీ అబ్బా కొడుకుల డీల్ నాకు ఓకే. రైట్, ఒరిజినల్ లిస్ట్ లో ఉన్న వాళ్ళందరికీ అపాయింట్మెంట్ ఆర్డర్స్ వెళ్ళిపోవాలి. ఎవరి జాబ్ లో వాళ్ళు ఉండాలి. ఉండాలి ఉండాలి ఏంటి కోరదు.